Today we are going to deal with the topic heart. గుండెకాయ. గుండె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదైనా అత్యంత ప్రియమైంది ఏదైనా తెలిసినా అది మనం గుండెతో పోలుస్తాం. అక్కడ ఏదో గుండె చాలా ఇంపార్టెంట్, మిగతాది ఏది ఇంపార్టెంట్ కాదన్నట్టు మనం గుండెకాయతో పోలుస్తాం ఎప్పుడు కూడా. అందుకే నా హృదయానుసారుడు అని దేవుడు కూడా అన్నాడు. మన హార్ట్ చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా భావిస్తూ ఉంటాం, బట్ రాదర్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మన ఒక టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, మనం దీంట్లో ఏం నేర్చుకోబోతున్నాం ఈ రోజున. మొట్టమొదటిది ఇంట్రడక్షన్, రెండోది బ్లడ్ సర్క్యులేషన్, మూడోది వేస్ట్ రిమూవల్, చెత్త ఎలా బయట పంపించేస్తుంది, నాలుగోది హార్మోన్స్ డిస్ట్రిబ్యూషన్, రసాయనాలు ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది, ఐదోది టెంపరేచర్ని కంట్రోల్ చేసేది అనమాట, ఆరోది ఇమ్యూన్ సిస్టమ్, ఏడోది డైట్ అండ్ లైఫ్ స్టైల్, ఎనిమిదోది ప్రేయర్. దీంతో మనం వెళ్ళి ముగించుకుంటున్నాం. ఓకే, అసలు ఈ వాక్యంలోనికి వెళ్ళటానికి కానీ, ఈ వాక్యం మీకు చెప్పడానికే కానీ ఒక రీజన్ ఉంది. నేనేదో ఊరికనే ప్రసంగం చేయాలి కాబట్టి, ఏదో ఒక ప్రసంగం తీసుకోవాలి కాబట్టి, ఏదోటి నాకు 40 నిమిషాలు ఇచ్చారు కాబట్టి అది పూర్తి చేస్తే ఇలా పని అయిపోద్ది అనుకున్నట్టుగా నేను చెప్పినట్లయితే మీకు ఏ ఉపయోగం ఉండదు. రెండోది, మీకు ఉపయోగం లేకపోయినా పర్లేదు, నాకు అసలు ఉపయోగం ఉండదు. మీకు ఒక శిక్ష అయితే నాకు 2 శిక్షలు, మీకు ఒక కిరీటం అయితే నాకు 2 కిరీటాలు. కిరీటం చాలా కష్టం, శిక్షలు మాత్రం చాలా ఈజీ. సో ఏదో ఒక ఇంపార్టెన్స్ నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్. ఒకసారి మన గత 10 సంవత్సరాల లెక్క చూద్దాం. ఒకసారి 2013లో ఈ గుండెకి సంబంధించిన జబ్బులు పడ్డవారు 5,50,00,000 మంది. ఈ దేశంలో 5,50,00,000 మందికి గుండె సంబంధిత రోగాలు వచ్చినట్టు రికార్డ్ అయి ఉంది. అది జర్నల్స్ చూడండి ఒకసారి, మీరు గూగుల్ వెతకండి, తెలుస్తుంది, నంబర్ వచ్చేస్తుంది. ఈ 5,50,00,000 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 22 లక్షలు చనిపోయారంట. ఈ గుండె సంబంధిత రోగంతో చేత బాధించబడి చనిపోయినారు. అదే లెక్క 2022కి వచ్చేసరికల్లా 5.5 కోట్లు ఉండాల్సింది ఎంతకు వచ్చింది? ఇప్పుడు 6.5 కోట్లకు వచ్చింది. ఎంతమంది చనిపోయారండి అంటే 34 లక్షల మంది చనిపోయారు. అంటే 10 సంవత్సరాల క్రితము 2022 సుమారు రమారమి 10 సంవత్సరాల క్రితంకి వెళ్తే 5.5 కోట్లు ఉండాల్సింది ఇవాళ 6.5 కోట్లకి వెళ్ళింది. అంటే 1 కోటి మంది పెరిగారు. అట్లాగే మరణాలు ఏ రకంగా పెరిగినాయంటే ఇంచుమించు 34 లక్షల మంది చనిపోయారు. పెరుగుతూనే ఉంది. ఇది కూడా, ఇది 1 కోటి పెరిగితే అది 12 లక్షలు పెరిగింది. ఎంత ఎక్విప్మెంట్, కార్డియాలజీ స్పెషలిస్టులు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసేవాళ్ళు, కొంతమంది అనెస్థిషియాలు, కొంతమంది సర్జరీ చేసేవాళ్ళు, కొంతమంది ఎంతమంది డాక్టర్లు ఇవాళ కార్డియాలజిస్టులు అంటే మంచి పేరు బయట. కార్డియాక్ సర్జన్స్ అంటే వైద్య నిపుణులు, వాళ్ళు ఆపరేషన్లు చేస్తారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్లే కానీ స్టెంట్లు వేస్తూ ఉంటారు, లేకపోతే ప్లాక్ తీస్తూ ఉంటారు. ఈ చేసే వాళ్ళకి మంచి వాల్యూ బయట. ఎంత ఎక్విప్మెంట్ వచ్చింది తెలుసా మీకు? ఒకప్పుడు గుండె సంబంధించిన రోగాలకి అంత వైద్య సదుపాయాలు లేవు. ఈరోజు వైద్య నిపుణులు ఎక్కువైపోయారు, వైద్య సదుపాయాలు ఎక్కువైపోయినాయి, మందులు ఎక్కువైపోయినాయి. అయినా కానీ మరణాలు తగ్గించగలిగారా? అయినా కానీ రోగాలు తగ్గించగలిగారా? రోగులు తగ్గించగలిగారా? మరి వైద్యులు ఎక్కువైపోయారు కదా, సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి కదా, మందులు ఎక్కువ ఉన్నాయి కదా, అవేర్నెస్ ఎక్కువ ఉంది కదా. కానీ మరణాలని, ఈ గుండె సంబంధిత రోగాన్ని ఎందుకు తగ్గించలేకపోయినారు? ఎవడుగాడు మనల్ని ఎవడు రాపేది అనుకుంటే ఎవడు తగ్గిస్తాడు చెప్పండి? మనల్ని ఎవడు రాపేది? ఏది పడితే తిందాం, ఏది పడితే చేద్దాం, ఏది పడితే ముందుకు వెళ్దాం, ఇష్టానుసారంగా బతుకుదాం, తినుము తాగుము సుఖిద్దాం, మనల్ని ఎవడు రాపేదంటే ఆ డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆపరు, వెళ్ళిపోనన్న మార్చరికి అంటారు, అంతే, బాడీని తీసుకెళ్ళి. అంత ఈజీ అయిపోయింది ఈరోజు. ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్లోకి వెళ్ళక ముందు నేను ఒక చిన్న వాక్యం, నేను ఇంట్రో ఇచ్చి అసలు వాక్యంలో దిగుతాను. హార్ట్, మన హృదయం. ఇది ఫస్ట్ పాయింట్ కాదు, ఇంట్రడక్షన్. గాడ్స్ ప్రెషియస్ క్రియేషన్ ఫర్ లైఫ్. గుండె,
దేవుడు చేసిన అద్భుతాలు ఇది ఒక అద్భుతం. యెర్మీయా 17:9-10 చదువుకుందాం ఒకసారి. యెర్మీయా 17:9-10 చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడో? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది దీంట్లో. ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ తీయగలరు ఒకసారి నా కోసం? ద హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. ఆగుతాం. డిసీట్ఫుల్ అంటే ఏంటంటే ఎవరిని మోసం చేద్దామా, దేన్ని మనం చెడగొడదామా, దేన్ని పాడు చేద్దామా, ఎవరిని గెలుకుదామా, ఎవరి గురించి చెడు చేద్దామా, ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామా, ఎవరి మనసును పాడు చేద్దామా. డిసీట్ఫుల్, మోసకరమైనది. అది ఎవరిని మోసం చేస్తుంది తెలుసా? మనల్ని మోసం చేస్తుంది. మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అటువంటిది ఈ యొక్క హృదయం. హార్ట్ అంటే ఆర్గన్ గురించి మాట్లాడలేదు, ద మైండ్ సెట్, హృదయాన్ని గురించి మాట్లాడు. ఈవిల్, అది ఒక ఘోరమైనదంట. అన్ని బాడీలో ఉన్న ప్రతి దానికంటే అసలు మోసకరమైంది ఏదైనా ఉంది అంటే గుండె. దాని తర్వాత ఏంటి తెలుసా? నాలుక. ఫస్ట్ ఏంటి దేవి? గుండె. రెండోది నాలుక. ఈ రెండు చాలా మోసకరమైనవి. ఎందుకంటే మనం హృదయంతో, మనం గుండె అంటే ఈ ఆర్గన్ అని కాదు, హృదయం, మైండ్. ఈ హృదయంతో మనం ఆలోచిస్తాం, నాలో చెడగొడతాం. వాళ్ళకెళ్ళి వీళ్ళకి ముడ్లేసి ఇష్టానంగా మాట్లాడేసి ఏం చేస్తాం? మొత్తం పాడు చేస్తాం. బైబిల్ అంటుంది దీన్ని జయించిన వాడు ఎవడూ లేడంట. ఈ హృదయాన్ని జయించిన వాడు ఎవడూ లేడు. ఒక్క నరుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంత మోసకరమైన హృదయాన్ని దేవుడు ఏం చేస్తానంటే, నీకు ఒక నూతన హృదయాన్ని ఇస్తా, ఒక మాంసపు హృదయాన్ని ఇస్తా అని ఎందుకు అన్నాడు అనుకుంటున్నారు? ఇది అంత మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయము పెద్ద వ్యాధి. ఈ శరీరాన్ని పాడు చేసే ఒక క్యాన్సర్ వ్యాధి లాంటి ఒక వ్యాధి. ఇది చిన్న విషయం కాదు. ఇది ఎవడు గ్రహించగలడు? అయ్యా అమ్మ, నీ హృదయము వ్యాధి కలది, నీ హృదయము చాలా మోసకరమైందంటే ఇట్లా అంటది. వెళ్ళిపోయి పక్కకెళ్ళి, రూతు నేనేమన్నానని అన్నా అని ఎట్లా అన్నాను? నన్ను నా హృదయం మోసకరమైందంట. నేను ఎవరు మోసం చేశాను? నేను అసలు నా హృదయం వ్యాధి గలదంట. అంటే నేను వ్యాధిస్తులా కనపడుతున్నానా? ఒక పాస్టర్ అయి ఉండి నా వ్యాధి గురించి ఇట్లా పలకచ్చా? ఆ పులిపీటి నుంచి పలితే జరిగింది కదా, మరి నాకు జరగాలనే కదా కోరుకుంది సార్. నేను దేని గురించి చెప్పాను? ఎగ్జాక్ట్ అదే చేసిందాను. అట్లా చేస్తుంది హృదయము, నాలుక. అలా మాట్లాడేస్తుంది పక్కకెళ్ళి. మనం అనుకుంటాము మన సింపతి వస్తుంది, సఫియాకి మీ సింపతి వస్తుంది, సఫియా మీ గురించి అనుకుంటారు. కానీ నువ్వు ఎంత బాగు చేద్దాం అనుకుంటున్నావో అంత పాడు చేసుకుంటావు నీ హృదయాన్ని. రూత్ చక్కగా వింటది. కానీ ఎవరు పాడైపోతున్నారండి? చెప్పింది నేనా? దాన్ని మోసి నువ్వు మోసపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, హృదయం అంత చెడ్డది. అది ఎంత ఇట్స్ అబౌవ్ ఆల్ ఈవిల్ అంటున్నాడు. అబౌవ్ ఆల్ ఈవిల్ అంటే సమస్త దుష్టత్వము కంటే దుష్టత్వం అనేది ఏదో ఉందంటే అది హృదయం. ఆ హృదయంతో దేవుడు ఆయన హృదయంతో దావీదుని పోలుస్తుంటే మనల్ని దేంతో పోల్చుకోవాలి? ఇంకా అంత దుష్టత్వము. ఎవరు హృదయాన్ని తడతారు దేవుడు, ఎవరు తెరుస్తారో వారి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ యేసయ్య ఇవాళ వచ్చి మన హృదయాన్ని తడితే తెరుద్దామనే ఆలోచన మనకు ఉందే, కానీ యేసయ్య లోపలికి వచ్చి ఉంటే ఆయన ఎలా ఫీల్ అవుతాడనేది మాత్రం మనకు లేదు. వస్తావా? రాయ్యా, నా హృదయంలోకి రా, తలుపు తీస్తా. కానీ లోపల ఎంత చెత్త ఉంది, ఆ చెత్తలో నువ్వు ఉంటావా? అయ్యా మరి మాకు ఫ్లడ్ వచ్చి ఇల్లు మునిగిపోయినప్పుడు డేవిడ్ ఇంటికి ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత డేవిడ్ ఒక రూమ్ ఇచ్చాడు. మహిమావతి రోడ్ ఇక్కడే ఉండమ్మా అని చెప్పారు. అట్లాగే కుమారి అందరూ సహాయం చేశారు విషయంలో.
ఆ గదిలోకి వెళ్ళి మేము ఉంటున్నాం. ఆ గది నీట్గా పెట్టి, బాత్రూమ్స్ అని నీట్గా పెట్టి, కబోర్డ్స్ షెల్ఫ్స్ నీట్గా ఉంచి నువ్వు పిలిచావు. మేము వచ్చి ఉండడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అదే బెడ్ అంతా అండర్వేర్లతోటి, చెత్తతోటి, కవర్లతోటి, చెప్పులు వేసేసి బెడ్ల మీద, బాత్రూమ్ అంతా ఎంటుకలతోనూ, బెడ్షీట్లను ఇస్త్రీ పాడేసి దీంట్లో ఉండండి, చదువుకొని మీరు ఉండండి అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అంతకంటే దరిద్రంగా ఉంటుంది ఏసే మన హృదయంలో రండి ఉండండి అంటే. క్లీన్ చేయట్లా, హృదయాన్ని క్లీన్ చేయట్లా. అందుకే అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు హూ ఈస్ హీ. ఒకరి ప్రవర్తనను బట్టి వారి క్రియలు ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడు. హూ ఆర్ యు? నేను పరీక్షిస్తున్నాను. నీ హృదయం ఎటువంటిది, నీ క్రియలు చెప్పిన నువ్వు ఎట్లా ఉన్నావు. ఐ ఆమ్ టెస్టింగ్ యూ, ఐ ఆమ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్. చేయి చూద్దాం ఎంత బాగుంటావు, చేయి చూద్దాం. మనం మంచికి బయటికి బాగానే కనపడతాం కదా, మనిషి కనపడి మంచిగా మాట్లాడతాం కదా. ఒక్కసారి మనిషి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మైక్రోఫోన్లు ఉండాలా, వాళ్ళకేమో స్పీకర్లు ఉండాలా. నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళు ఏం మాట్లాడో వాళ్ళకి అర్థమైపోవాలా. అప్పుడు ఉంటుంది మన జీవితాలు, మన బతుకులు. మనం లేనప్పుడు మన గురించి అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి వినపడే కెపాసిటీ మనకు ఉండాలా. అప్పుడు ఇదే మాదిరి కూర్చోగలం ఇక్కడ మనం? అన్నా కూర్చోగలమా? పోనీ మాట్లాడగలమా? దేవుడు మనల్ని దాని నుంచి కాపాడాడు. ఎందుకు? బాగుపడతామని. మన పరువును కాపాడుతున్నాడు దేవుడు. అన్ని చేసిన దేవుడు ఇది కూడా ఇచ్చాడు అనుకోండి ఎబిలిటీ. మన పరువు పోద్ది. మన పరువు పోకుండా ఆయన ఎంతగానో కాపాడతాడు. కానీ మనమే ఆయన పరువు తీసేస్తున్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చి మనమే ఆయన పరువు తీసేస్తున్నాం. మై ఫస్ట్ పాయింట్, ఆర్ యు రెడీ? సర్క్యులేటింగ్ లైఫ్, రోల్ ఇన్ బ్లడ్ సర్క్యులేషన్. ఈ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతానే ఉండాలి ఎప్పుడు కూడా. నడినెత్తి నుంచి అరికాలు దాకా ఎప్పుడు కదులుతూనే ఉండాలా, తిరుగుతూనే ఉండాలి, సర్క్యులేట్ అవుతానే ఉండాలా. ప్రతి అవయవానికి, ప్రతి ఎముకకు, ప్రతి నరానికి ఈ బ్లడ్ తిరుగుతూనే ఉండాలా. ఈ బ్లడ్ తిరుగుతానే ఉండాలంటే ఏదో ఒకటి పని చేస్తూ ఉండాలా. అదే హార్ట్, గుండె. అది పంపింగ్ అయ్యేంత వరకు ఏంటండి, అది పంపింగ్ అయ్యేంత వరకు బ్లడ్ తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి పంపింగ్ ఆగిపోయింది అనుకోండి, బ్లడ్ ఆగిపోద్ది, బ్లడ్ తిరగటం ఆగిపోద్ది, చచ్చిపోతాడు మనిషి, బతకడు. ఈ యొక్క గుండె ఏం చేస్తుందంటే, మనం ఊపిరి తీసుకుంటాం కదా, ఈ ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. ఆక్సిజన్, జీవవాయువు, ఆక్సిజన్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే, ఈ ఆక్సిజన్ని, ఈ బ్లడ్ని రెండింటిని కలిపేస్తుంది గుండె. లంగ్స్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ తీసుకుంటుంది. ఈ ఆక్సిజన్ ఏమో బ్లడ్ లాక్కుంటుంది. లాగి ఈ బ్లడ్లోను ఆక్సిజన్ మిక్స్ చేసి, ఏమండి, ఈ బ్లడ్లోను ఆక్సిజన్ రెండు మిక్స్ చేసి, ఈ ఆక్సిజన్ ప్రతి అవయవానికి కావాలి. ఆక్సిజన్ మనకే కాదు, లంగ్స్కే కాదు, మన లోపల ఉన్న ప్రతి అవయవానికి కూడా ఆక్సిజన్ కావాలా. అట్లాగే ప్రతి న్యూట్రియంట్ కావాలా. ప్రతి కణము, ఆర్గనే కాదు, ప్రతి కణానికి ఆక్సిజన్ కావాలా. కణంలో జీవం ఉంటుంది కదా, రక్తంలో జీవం ఉంటుంది నేర్చుకున్నాం. ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ కావాలా. ఈ ప్రతి కణానికి ఆక్సిజన్ మరి ఎవరిస్తారు? మనమే ఇవ్వాలి. తీసుకోవాలి, వదలాలి, తీసుకోవాలి, వదలాలి. అప్పుడు ఈ లంగ్స్లోంచి ఆక్సిజన్ బ్లడ్లో కలిపేసి ఈ బ్లడ్ని మొత్తానికి పుష్ చేస్తుంది. ప్రతి అవయవానికి, ప్రతి శరీరంలో ప్రతి అణు భాగానికి ఆక్సిజన్ని చేరుస్తుంది. అది నిజంగా ఆక్సిజన్ కనుక లేకపోతే సొమ్మసిల్లు పడిపోయి చచ్చిపోతాం. ప్రతి కణానికి కావాలి ఆక్సిజన్. మనం ఊపిరితిత్తులుగా కాదు. కానీ మనకి స్టైల్ ఎక్కువైపోయింది. ఆక్సిజన్ ఫ్రీయా, కాస్ట్లీయా? ఫ్రీ. ఎవరు డబ్బు కడుతున్నారు? మీరు ఊపిరి తీసుకోవడానికి ఎవరు డబ్బు కడుతున్నారు? మీ కుటుంబానికి అంతటికి, హలో, మీ కుటుంబాన్ని అంతటికి శ్రీనివాస్ గారు డబ్బు కడుతున్నారు ఏమన్నా? మీరు కడుతున్నారు ఏమన్నా? ఎవరూ కడతలేదు, నేను కడతలేదు. ఫ్రీగా వస్తున్న ఆక్సిజన్ని మనం ఎలా తీసుకున్నాం తెలుసా? కొద్దిగా తీసుకొని కొద్దిగా వదిలేస్తాం, కొద్ది తీసుకొని వదిలేస్తాం. ఊపిరి ఎలా తీసుకోవాలి? మనం ఎలా తీసుకుంటాం? కొద్దిగా
ఏదో మేలు చేస్తున్నాం. ఎవరికి మేలు చేస్తున్నాం? ఎవరికి మేలు చేయట్లేదు, మీరే కీడు చేసుకుంటున్నారు. మీలో ఉన్న ప్రతి కణానికి, మీలో ఉన్న ప్రతి అవయవానికి, మీలో ఉన్న ప్రతి ఎముకకు, మీలో ఉన్న ప్రతి నరానికి ఆక్సిజన్ కావాలన్నప్పుడు మీరు సరిపోద్దా? చిన్నపిల్లలు చూడండి, అసలు మంచిగా తీసుకుంటారు, పడుకున్నప్పుడు కూడా మంచిగా తీసుకుంటారు. పెద్దయ్యకి మనకు సోమర్తనం, తక్కువ తీసుకుంటాం. అందుకని కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చి అని ఊదం అనేది, అది పైకి వెళ్తానే చూడడం అనేది, ఆయాసాలు ఎక్కువైనా. ఎందుకు? తక్కువ తీసుకుంటున్నాం, ఊపిరి ఎక్కువ తీసుకోవట్లే. అందుకే కొంతమంది మధ్యలో వచ్చారు, వ్యాయామం చేయాలి, పొద్దున్నే మనము అందరము లేచి ఒక మొక్కు మూయాలి, ఒక మొక్కుతో తీయాలి, టీవీలో చెప్పాల్సి వచ్చింది. ఆ కూరలో తినాలి, ఈ పండ్లో తినాలి అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ వచ్చి? మనకు తెలియదా తినాలి అని? మన పితృలు మనకు చెప్పలేదా? వాళ్ళు చెప్పలేదా? మర్చిపోయాం. ఆయన వచ్చి గుర్తు చేస్తున్నాడు మనకి పొద్దున్న టీవీల్లో. ఒకసారి ఇది మొయ్యాలా, తీసుకోవాలా, ఇది మొయ్యాలా, తీసుకోవాలా, లోపల తీసుకోవాలా, బయటకు వదలాలా, మనం చెప్పాలా? తల్లి గర్భం నుంచి బయట రాని చేసేది అదే పనిగా, అదే పని చేస్తున్నాంగా, సత్యతగా అదే పనిగా. మళ్ళీ కొత్తగా చెప్తున్నాడు ఏంటి? పాప ఆయన తప్పేం లేదులే, మన తప్పే, మన సరిగ్గా తీసుకోవట్లా. అందుకే అట్లా చెప్పాల్సి వచ్చింది మళ్ళీ. సో ప్రియమైన దేవుని బిడ్డారా, మంచిగా తీసుకోవాలా, ఊపిరి మంచిగా వదలాలా, పొద్దున సాయంత్రం మంచిగా తీసుకోవాలి. అప్పుడే మనకి ప్రతి ఆర్గను, ప్రతి అవయవం, ప్రతి కణము బలంగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా తన్ను తాను, యేసుక్రీస్తు తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు. ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ అబద్ధము లేదు, ఏ తప్పు లేదు యేసులో. ఆయన నిర్దోషిగా జీవించి ఏ దోషము లేని వాడిగా తనంతను తానుగా తండ్రికి అర్పించుకున్నాడంట ఆత్మ ద్వారా. అప్పుడు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, నిర్జీవమైన చెప్పాలా, నిర్జీవమైన క్రియ అంటే మనం చేసే పనులు కొన్ని మనకి జీవాన్ని కలిగిస్తాయి, మనం చేసే పనులు కొన్ని మనకి మరణాన్ని కలిగిస్తాయి. నిర్జీవం అంటే మరణం, సిస్ టు ఎగ్జిస్ట్. సో కొన్ని కార్యాలేమో మనకి మేలు కలుగుతున్నాయి, కొన్ని కార్యాలు చెడు కలుగుతున్నాయి. మనం చెడు చేసే కార్యాలు కూడా మన దగ్గర ఉన్నాయని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా. సో నిర్జీవమైన కార్యములను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయని గుర్తుపెట్టుకోండి. మీ గుండె మంచిగుంటే సరిపోదు, మీ గుండె మంచిగా ఉంటే సరిపోదు, మీ హృదయంలో ఉన్న తలంపులు కూడా మంచిగా ఉండాలి. నా హృదయం మంచిగా ఉంది అని చెప్పగలని నరుడెవడు? నేను హృదయాన్ని పరిశీలించేవాడిని, వాడు మనసాక్షిని పరిశీలించేవాడిని, కానీ ఒక్క నీతిమంతుడును లేడు అనే వాక్యము. మరి దేవుడు అబద్ధం చెప్పాడా? నో, ఒక్క నీతిమంతుడు లేడు కదా. దేవుడు హృదయాలు పరీక్షిస్తున్నాడు కదా. హృదయాలు పరీక్షించినప్పుడు నేను చాలా గొప్పవాడిని, నేను బాగా అన్నిట్లో బాగానే ఉంటాను, బాగా ప్రార్థన చేస్తాను, దేవుని బాగా ఆరాధిస్తాను, దేవుడు నా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడన్నప్పుడు దేవుడు చూస్తున్నప్పుడే మనం నీతిమంతులుగా లేము, నీతి క్రియలు లేవు, అట్లాగే నిర్జీవన క్రియలు ఉన్నాయి. మరి మన మనస్సాక్షిని ఎప్పుడు మార్చుకోవాలి? ఎట్లయితే ఈ యొక్క గుండె, నెక్స్ట్ స్లైడ్, ఎట్లయితే ఈ గుండె రక్తాన్ని, ఈ ఆక్సిజన్ రెండు కలిపి ప్రతి కణములోనికి చేరుస్తుందో, అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ మనల్ని సర్వసత్యంలో నడిపిస్తూ క్రీస్తు యొక్క కార్యము ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, ఆ చిత్తం వైపు కూడా మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఆక్సిజన్ లోపలికి వచ్చి ప్రతి కణంలోకి చేరాలంటే గుండె కావాలి. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తేనే తప్ప మనము ఆయన చిత్తం ఏంటి, ఆయన కార్యాలు ఏంటి, ఆయన మన కోసం ఏం చేస్తే తెలుసుకోలేము, ఆయన తగ్గట్టు మనము జీవించలేము. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చూపినప్పుడు ఎలా ఉంటుందంటే, హీ కమ్స్ టు యూ లైక్ ఎయిర్.
ఎయిర్, గాలి మొత్తం వ్యాపించి ఉంటుంది. గొప్ప విండ్, అక్కడ గొప్ప గాలి, కిటికీలో పెద్ద గాలి వచ్చి కనపడుతూ ఉంటుంది అక్కడ విండ్. ఆ లోపలికి వచ్చి మనల్ని సర్వసత్యములోనికి, అనగా దేవుని చిత్తం ఏంటో మనల్ని ఎరిగింపచేసి తెలియపచేసి ఆ చిత్తంలో నడిపించేలాగా ఆయన మనల్ని పురుగొల్పుతూ ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాయింట్ నెంబర్ 2. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆక్సిజన్ ప్రతి అవయవానికి, ప్రతి కణానికి చేరుస్తుంది. రెండోది ఏంటంటే క్లెన్సింగ్ అండ్ ప్యూరిఫైయింగ్. ఈ గుండె ఆక్సిజన్ తీసుకెళ్ళటమే కాదు, మనలో ఉన్న చెత్తను కూడా క్లీన్ చేస్తుందంట. మనలో ఉన్న చెత్తను క్లీన్ చేస్తుంది. మీరు కిడ్నీస్ చూశారు, చెత్తను క్లీన్ చేస్తుంది. మీరు స్ప్లీన్ చూశారు, చెత్తను క్లీన్ చేస్తుంది. WBC చూశారు, చెత్తను క్లీన్ చేస్తుంది. అన్ని చెత్తను క్లీన్ చేస్తాయి, మనం తప్ప. మనల్ని ఋతు కొంచెం ఇదంతా తుడువు అన్నామనుకో, తుడిచేసింది. సఫియా బయటికి వెళ్ళి తుడువు అంటే, నేను తుడవాలి అన్నయ్య, నా టైం అవుతుంది, నేను తుడవను, నాకు ఇప్పుడు కుదరదని, నాకు నెక్స్ట్ వీక్ కుదురుతుంది, నాకు ఇవాళ అవ్వదు. మరి అట్లాంటి మాటే మీ అవయవమే చెప్తే, సీను గారికి లోపల బాగా టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి. లోపల మన వాడుక భాష చెత్త ఎక్కువైపోయినాయి, జంక్ ఫుడ్ వల్లనో లేకపోతే ఏదో తినటం వల్లనో. హార్ట్ అంటది వాళ్ళ నేను చేయలేని వాళ్ళ రేపు ఎల్లుండి చూసుకుందాం. కిడ్నీస్ అంటది నువ్వు చేయకపోతే నేను చేయాలా, నేను చేయను. ఏమవుద్దండి లోపల? మన దేవుని శరీరంలో అవయవములై ఉన్నామని మీరు ఎరుగరా అన్నాడు ఈ మాట బైబిల్లో. అంటే మీరు దేవుడి శరీరంలో ఒక అవయవము. ఈ అవయవం పనిచేయకపోతే ఎవరికి నష్టము? దేవుని శరీరానికి నష్టము, దేవుని ఆలయముకు నష్టము, దేవుని సంఘానికి నష్టం. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఖచ్చితముగా ప్రతి పని ఎత్తుకొని, తమ కాడునెత్తుకొని పని చేయవలసినదే. ఇప్పుడున్న చర్చిలో నేర్పించడం లేదు. ఎందుకంటే ఈ సంఘము ఆ దేవుని శరీరానికి సాదృశ్యం అని చెప్పటం లేదు. అవసరం లేదండి. పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. మీరు అలా రండి, కారు దిగి అలాగ బూట్లు వేసుకొని రండి, అలాగ దేవుణ్ణి అలాగ కానుకలు వేసి మీరు వెళ్ళిపోండి, అలాగే మేము చూసుకుంటాం మొత్తం. మరి ఎప్పుడు నేర్పిస్తున్నాం మనం? ఈ ఆలయం అనేది దేవుని శరీరంతో సమానం అనేది, ఈ శరీరాన్ని మొత్తానికి ఆ అధిపతి, ఆ తల అనేది ఆయనని. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘమునకు తల అయి ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. బైబిల్లో ఉంది మాట, ఉందా లేదా ఈ మాట? శిరస్సు అయి ఉన్నాడు. మనం అందరూ అవయవములను ఉన్నామని మరి ఎరగరా? మరి ఇంకెంత పరిగెత్తుకోవాలి మనం? ప్రతి ఒక్కరూ పనిచేసే మాదిరిగా ఉండాలి. డేవిడ్ నువ్వు బూజు దులిపోయి, ఓకే అయిపోయింది అంతే. ఎప్పుడు నాకే చేద్దాం, పెద్దమామికి ఏం చెప్పు, పెద్దమామి అంటే నీకు ఇష్టమో లేకపోతే చేయడాన్ని తెలుసో నీకు, నువ్వు చెప్పవు, ఎప్పుడు నాకే చెప్తావు అన్నయ్య. నీ శరీరంలో ఎక్కువ పనిచేసే అవయవం ఏంటి చెప్పగలరా మీరు? మీ శరీరంలో మరి ఎక్కువగా పనిచేసే అవయవం ఏంటో తెలుసా మీకు? అసలు ప్రతి అవయవం పనిచేస్తుంది. కిడ్నీలు పనిచేస్తున్నాయి, గుండె పనిచేస్తుంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది, నరాలు పనిచేస్తున్నాయి. బ్రెయిన్ నిరంతరం పనిచేస్తే బ్రెయిన్ డెడ్, హార్ట్ పనిచేస్తే హార్ట్ అటాక్, కిడ్నీలు పనిచేస్తే పోతాం, పడుకున్నప్పుడు కూడా పనిచేస్తుంది బ్రెయిన్, రక్తం పనిచేస్తుంది, లంగ్స్ పనిచేస్తున్నాయి, ఇంటెస్టైన్స్ పనిచేస్తున్నాయి, కడుపు పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, గాల్ బ్లాడర్ పనిచేస్తుంది, ఆమె తప్ప స్ప్లీన్ పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి. నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావు అంతే, అన్ని పనిచేస్తున్నాయి. అవునా కాదా? ఇప్పుడు మరి అదే క్వశ్చన్ అడుగుతాను, మీ శరీరంలో ఎక్కువగా పనిచేసే అవయవం ఏంటమ్మా? కదా మారిందా ఇప్పుడు పద్ధతి? ఆమేన్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్, ఇప్పుడు ప్రతి అవయవం పనిచేస్తుంది. ఏ ఒక్క అవయవం నేను పని చేయను పక్కన పెట్టిందంటే మనం మూలపడతాం కాదు, తీసుకెళ్ళి పాతేస్తారు మనల్ని, 2 రోజుల్లో పాతేస్తారు. సో ప్రతి అవయవం పనిచేయాలి. అలాగే మనము అవయవమై ఉన్నాము క్రీస్తు సంఘానికి.
మన అవయవం ఉన్న క్రీస్తు సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు అయి ఉన్నాడు. సో ఆయన శిరస్సు అయి ఉన్నప్పుడు ప్రతి అవయవం పనిచేయాలి. ప్రతి అవయవము, చిన్న అవయవం నుంచి, మోనా క్యారిస్ అనే చిన్న అవయవం నుంచి ప్రకాష్ గారు అనే పెద్ద అవయవం దాకా ప్రతి ఒక్కరూ పనిచేయాల. దీన్ని ఎంతమంది అంగీకరిస్తారు? అంగీకరించిన వాళ్ళు హల్లో చెప్పుకుందాం ఒకసారి. ఎస్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుండె ఏం చేస్తుందంటే ఈ వేస్ట్ కూడా తీసేస్తూ ఉంటుంది. ఈ వేస్ట్ అంటే ఏంటంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, బయటకే వదులుతాం కార్బన్ డైఆక్సైడ్. ఎట్లా వదులుతాం మనం? ఈ ఆక్సిజన్ మొత్తం తీసుకెళ్ళిపోతుంది. ఈ ఆక్సిజన్ అంతా మనకి తీసుకెళ్ళిపోయి ఈ గుండె రక్తం ద్వారా తీసుకెళ్ళి ప్రతి కణానికి చేర్చేస్తుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ పుట్టుకొచ్చింది? ఎలా పుట్టుకొచ్చింది కార్బన్ డైఆక్సైడ్? అక్కడ నుండి వేస్ట్ మొత్తం మళ్ళీ బయట లాగుతుంది. బయట రాగానే మళ్ళీ బ్లడ్ ద్వారానే పంపింగ్ చేస్తూ ఉంది. అప్పుడు మళ్ళీ ఈ డీటాక్సిఫికేషన్ అయిపోయి ఇదంతా ఎక్కడ తీసుకెళ్తుంది? చెత్త తీసుకెళ్ళి ఎక్కడ పంపిస్తుంది? ఇది లంగ్స్కి పంపిస్తుంది, లివర్కి పంపిస్తుంది, కిడ్నీలకు పంపిస్తుంది. చెత్తన మనలో చెత్త అంతా లంగ్స్కి, లివర్కి, కిడ్నీలకు పంపిస్తుంది. ఈ కిడ్నీలు ఏం చేస్తాయంటే చెడును పక్కకు లాగేసి మంచి అంతా పక్కన పెడుతుంది. ఈ చెడు మాత్రం ఏం చేస్తుందంటే బాడీ దీని ద్వారా బయటికి బాగా ఫ్లెమ్ చేరిపోవడం ద్వారా మొత్తం బయటేసేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో గుండె ఒకటే పనిచేస్తే సరిపోదు. ఈ చెత్త అంతా తీయాలంటే లంగ్స్ పనిచేయాలా, లివర్ పనిచేయాలా, కిడ్నీలు పనిచేయాలా, గుండెతో సమానంగా పనిచేయాలి. ఇవి ఏ మాత్రం కూడా పనిచేయకూడదు, సమానంగా పనిచేయాలి. సమానంగా పని చేస్తేనే చెత్త బయటికి పోద్ది. లేకపోతే మనమే చెత్త అయిపోతాం. మనలోని చెత్త అన్న బయటికి పోవాలా, మనం చెత్తలో కలిసిపోవాలా. అంతేనా? మనలో ఉన్న చెత్త బయటికి పోవాలా, లేకపోతే మనమే చెత్త అయ్యి లోపలికి పోవాలా. మనం చెత్త అయ్యి లోపలికి పోకుండా మనలో చెత్త తీసేది ప్రతి అవయవము. ఈ రోజు చెప్తున్నాను, సంఘాన్ని అడుగుతున్నాను, ఈ చెత్త మన చర్చిలో ఉన్న చెత్తను బయట పడేయాలి. ఎవరు చేయాలి పని? అది జానన్న పని అన్న, అది డేవిడ్ పని. ఎప్పుడు కూడా చెత్త డబ్బా ఎప్పుడు అది జానన్న పడేయాలి. మనం తిన్న పల్లెలు చెత్త అంతా డేవిడ్ జానన్న పడేయాలి, మరి ఎవరు చేయకూడదు అనే రూల్ ఉందా? ఎప్పుడైనా చూసామా? జానన్న పడేస్తూ ఉంటాడు, ఒకసారి రమేష్ పడేస్తూ ఉంటాడు. ఎవరు పడేయాలి? అందరు కలిసి పడేయాలి. ఎందుకని పడేయాలి? ఎందుకని పడేయాలి చెప్పాలి. గట్టిగా చెప్పమా, నీకు ఛాన్స్ రైటే చెప్పు, భయపడకు. అందరూ పని చేయటం కాదు, మనందరూ అవయవాలు కాబట్టి, ఇది శరీరం కాబట్టి ఈ చెత్త ఆయనది ఒక పనే కాదు. నేను చేయాలి, డేవిడ్ నువ్వు చేయాలి, రమేష్ నువ్వు చేయాలి, సీను గారు మీరు చేయాలి, అందరూ చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. ఎప్పుడు ఆయనకే పడేస్తా అంటే బే, మనలో ఉట్టి కిడ్నీలో ఒకటి పని సరిపోద్దా? లంగ్స్, లివరు, గుండె పని సరిపోద్దా? అది మాత్రం కుదరదు, ఇది మాత్రం కుదరాలి. దీన్ని ఏమంటుంది తెలుసా? మీకు అన్నీ తెలుసులే. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? ఈజ్ మై క్వశ్చన్. వెన్? యేసుక్రీస్తు వారి రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు? అయితే మనం వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల కాదు చూడండి సరిగ్గా, మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. 2 పాయింట్లు కనబడుతున్నాయి. మనం వెలుగులో నడవాలా, అందరితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలా. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి పాపం నుండి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము పవిత్రులుగా చేయబడతాం. సంఘానికి నా ప్రశ్న, మనం వెలుగు నడుస్తున్నామా? చేతులు ఎత్తండి ఒకసారి. నడిచేవాళ్ళు నేను వెలుగు తప్ప చీకట్లు నడవట్లేదు, వెలుగు నడుస్తాను, చేతులు ఎత్తండి ఒకసారి. నక్షత్ర
నడుస్తున్నాడు అట్లేదు. సంఘానికి ప్రశ్న వచ్చింది, ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది సంఘం కూడా. రూత్ అదే ఉంది బైబిల్లో కూడా, ఫోన్లో కూడా. పోనీ 50% ఫెయిల్, 50% తీసుకుందాం. అన్యోన్య సహవాసం గలవారై ఉన్నామా? ప్రతి అవయవముతో, శరీరంలో ఉన్న ప్రతి అవయవముతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నది. దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ప్రతి అవయవము ఇంటర్ కనెక్ట్ అయి ఉంది. ప్రతి అవయవము ఒకదాంతో ఒకటి సహవాసం కలిగి ఉంది. ప్రశ్న అర్థమైందిగా? ఇప్పుడు జవాబు చెప్పండి. ఇప్పుడు మనందరము నిజంగా ఈ సంఘం అందరము అన్యోన్య సహవాసం గలవారై ఉన్నామా? అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నామా? నిజం చెప్పండి. దేవుడు చెప్తున్నట్టు ఆన్సర్, నాకు కాదు. డేవిడ్, దేవుని చెప్తున్నావు ఆన్సర్. అబద్ధం చెప్పక ఆయనకి, అబద్ధికులు అంటే ఆయనకి అసహ్యం, ఉమ్ము వేస్తాడు. అన్యోన్య సహవాసము కలిగి ఉన్నామా? ప్రకాష్ గారు, లేం. క్రైస్తవులు, మన చర్చికొచ్చే వాళ్ళు అనే ఒక సహవాసమే ఉంది, కానీ అన్యోన్య సహవాసము లేదు అనేది నా పాయింట్. భావన కాదు, నేను అనుకుంటున్నాను కాదు, అది నా పాయింట్. ఫుల్ స్టాప్, డాట్, పీరియడ్. అనుకుంటున్నావు రమేష్? లేదు, అట్లాగా ఉందా? నిజం చెప్పండి. దేవుని చెప్తున్నారు ఆన్సర్. సహవాసం ఉందా? అన్యోన్య సహవాసం చెప్పండి, ఉందా? దేవుని చెప్పండి ఆన్సర్, నాకొద్దు. నేను ప్రశ్నిస్తాను, దేవునికి మీరు చెప్పండి. అందరితో మనకి ఈ సంఘంలో ప్రతి అవయవానికి మనకి ఎట్లయితే ఇంటర్కనెక్ట్ ఉన్నాయో అలాగే మనం అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామా? దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. చూద్దాం ఒకసారి. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు. ఎప్పుడు మనం వెలుగులో నడవాలి, ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మీరు ఎన్ని సంఘాలన్నా మారండి, ఎక్కడైనా కూర్చోండి, మళ్ళీ మీరు వాళ్ళతో కూడా అన్యోన్య సహవాసం కూడా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక సంఘానికి వెళ్తున్నాం, పాస్టర్ గారు భలే వాక్యంతో ఎడాబెడ కొట్టేస్తున్నాడు అని చెప్పేసి మనం పక్క సంఘానికి వెళ్తాం. ఇప్పుడు వాడికి వెళ్ళాక ఏం చేయాలి? నువ్వు సంఘంలోనే కాదు, సంఘం బయట కూడా నువ్వేం చేయాలి? అక్కడున్న సంఘంతోనూ అందరినీ పరిచయం చేసుకొని, అందరు తెలుసుకొని, బయట వాళ్ళతో ఉండి, నువ్వు కలుసుకొని, అందరితో అన్యోన్య సహవాసం చేసి వెళ్ళు నడిస్తేనే అప్పుడు నీ పాపం పవిత్రులు చేస్తాడు దేవుడు. 10 ఏళ్ళు ఉండి 15 ఏళ్ళు ఉన్న సంఘంలో మనం అన్యోన్య సహవాసం కనపడదు, కానీ కొత్తగా ఉన్న సంఘంలోకి వెళ్తే అన్యోన్య సహవాసం ఎలా వస్తుంది? సంఘానికే పోతావు, కానీ నువ్వు అన్యోన్య సహవాసం అక్కడ నీకు ఉండదు. ఏ ఒక్క అవయవం కూడా ఇంకో అవయవం మీద డిపెండ్ అవ్వకుండా ఉండదు, ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా దానికి ప్రతి అవయవము కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఒక అవయవము ఇంకో అవయవం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, అందుకుగాను ఈ అవయవము కృతజ్ఞత కలిగి ఉంటుంది. అట్లాగే ఈ అవయవం ఇంకో కొన్ని అవయవాల మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, అందుని బట్టి ఈ అవయవము కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఎలా అయితే ఈ ల్యాప్టాప్, ఈ సౌండ్ కార్డ్కి, మైక్కి, స్పీకర్కి, కెమెరాకి, ఈ అక్కడ నుంచి యాంప్లిఫైర్కి, మళ్ళీ ఇది మిక్సర్కి ఎలా అయితే కనెక్ట్ అయ్యి ఉంటున్నాయో అలాగే మనం కూడా కనెక్ట్ అయ్యి ఉంటేనే కార్యం జరుగుతుంది. కానీ మన కనెక్షన్ లేదు. ఉందా రూత్? ఇప్పుడు మాత్రం మనం చెప్తున్నాం కరెక్ట్గా, ఇది దేవుడి శరీరం ఎలాగుంటే ఈ శరీరాన్ని ఎక్కడ పెట్టాలి? హాస్పిటల్లో పెట్టాలా, లేదా రోడ్డు మీద తిప్పాలా? ఇదే కాదు, అనేక సంఘాలు ఇలాగే ఉన్నాయి, దరిద్రం. అందుకే, ఎందుకంటే ఈ సహవాసము కలిగి ఉంటే మనం ఏమన్నా చేయగలము. ఈ సహవాసం కలిగి ఉంటే, అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనం గొప్ప గొప్ప కార్యాలు చేయగలము. అందుకే అపవాదిగాడు, ఆ జోకర్ గడికి ఇది నచ్చదు. ఏం చేస్తాడంటే జోకర్ గడు వచ్చి విడదీసేస్తాడు, ఒకరినొకరు విడదీస్తాడు. మధ్యలో ఒక విత్తనం జల్లుతాడు, మీలో ఒక విత్తనం జల్లుతాడు, మీలో ఒక విత్తనం జల్లుతాడు. జల్లితే ఆ విత్తనము మహావృక్షం అయిపోయి అందరిని వేరు చేస్తూ ఉంటుంది. ఆ ఒక విత్తనము ఒక చెట్టు మొలిస్తే కొండల్ని పగలగొట్టింది కదా,
ఆ అపవాది విత్తే విత్తనము మనుషుల్ని విడగొడుతుంది. ఆ విత్తనం వాడు జల్లకుండాలంటే మనం ఏం చేయాలో? కలిసి ఉండాలా. కలిసి ఉన్నట్టు ఎట్లా ఉంటుందంటే రాక్ సాలిడ్గా ఉంటాం, కొండల్లాగా ఉంటాం. ఆ కొండలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని పగుళ్ళు ఉంటాయి కదా, దాంట్లో విత్తనం చల్లుతాడు. చిన్న చిన్న పగుళ్ళని విత్తనం చల్లుతాడు, ఆ కొండ ఇరిగిపోద్ది. ఆ డైనమైట్లు ఉంటాయి తెలుసా మీకు? ఆ కొండల్లో బొక్కలు పెట్టి హోల్స్ చేసి డైనమైట్ పెట్టి కాలుస్తారు, కొండ పగిలిపోద్ది. హోల్ చేయాలి, హోల్ చేస్తేనే డైనమైట్ లోపలికి వెళ్తాయి. అట్లాగే మనలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏం చేస్తాయి అంటే చిన్న చిన్న బీట్లు కనబడతాయి. ఈ బీట్లు వాళ్తాయి, మనలో కూడా బీట్లు వారుతాయి. మనం ఏం చేయాలంటే మిస్అండర్స్టాండింగ్ని వెళ్ళి మాట్లాడుకొని క్లియర్ అవుట్ చేసుకోవాలా. కానీ మనం వెళ్ళి మాట్లాడుకోము, ఇంకొకరితో మాట్లాడతాం. ఆ విషయాలు వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే పెద్ద చీలిక వస్తుంది, చీలికొచ్చి చీలిపోద్ది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఎస్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చెత్త అయితే ఉందో మన లోపల, ఆ చెత్తని డీటాక్సిఫై చేయడానికి ఈ గుండె ఎలా పనిచేస్తుందో, అట్లాగే యేసుక్రీస్తు ద్వారా మనము కూడా మనలో ఏమైనా చెత్త ఉంటే నేను క్లీన్ చేస్తా అంటున్నాడు. నీ హృదయాన్ని మారుస్తాను, నీ హృదయం నాకు ఇవ్వు. ఓకే, దేవునికి మీ హృదయము నాకు ఇవ్వు అంటే నేను ఏ టెన్స్లో మాట్లాడుతున్నాడు? దేవునికి ఇవ్వని టెన్స్లో మాట్లాడు. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. నా హృదయం ఏ రీతిగా నేను దేవునికి ఇస్తున్నానో మీరు అదే రకంగా ఇస్తున్నారు. మరి ఎక్కువగా మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి. అదేంటండి? హృదయం ఇవ్వటం ఏంటి, మరి ఎక్కువగా ఇవ్వటం ఏంటి? అర్థమవుతుందా? లోకానికి ఇచ్చినట్టు దేవునికి ఇవ్వకండి. మనం లోకానికి ఎక్కువ ఇస్తాం, దేవునికి తక్కువ ఇస్తాం. దేవునికి ఇచ్చి మొత్తం ఇచ్చాం అనుకుంటాం. నీ హృదయం అంతా దేవుడు పరిశీలిస్తున్నాడు. ఆ హృదయాన్ని అంతా దేవుని చేతిలో పెట్టు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బండి నడిపితే యాక్సిడెంట్లు అవుతాయేమో, కానీ ఆ దేవుడు కనుక మీ బండి నడిపితే మాత్రం నో యాక్సిడెంట్స్. హల్లెలూయా. ఏ డాక్టర్ అయినా మీ మీద వైద్యం ఇచ్చి మీకు ఆపరేషన్ చేస్తే ఫెయిల్ అవుతాడేమో, కానీ ఆ పరమ వైద్యుడు మాత్రము ఫెయిల్ కాడు. హల్లెలూయా. ఆయన చేతిలో పెట్టండి మీ ఆరోగ్యాన్ని, ఆయన చేతిలో పెట్టి మీ జీవ బండిని, ఆయన చేతిలో పెట్టి చిన్న బండిని, మన జీవ బండిని ఆయన చేతిలో పెడితే ఆయన మంచిగా నడుపుతాడండి. కానీ మన ఇగో యాక్సెప్ట్ చేస్తుందా? నా బండికి డ్రైవర్ నేనే, నేను నచ్చినట్టు చేస్తాను. ఏమవుతుంది దానివల్ల? ఎక్కడ తీసుకెళ్ళి పెడతాం? అది మూడో పాయింట్, హార్మనీ అండ్ బ్యాలెన్స్. ప్రతి ఒక్కరి దాంట్లోనూ ఈ గుండె ఏం చేస్తుందంటే ప్రతి అవయవంతోనూ సంధి కలిగి ఉండేలాగన, ప్రతి ఒక్క అవయవము ఇంకొక అవయవముతో ఏమండి అన్యోన్యంగా ఉండటానికి, ఆ బ్యాలెన్స్ చేయడానికి గుండె పనికి వస్తుందంట. అర్థమైందా? అన్ని కలిసి ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుండె ఏం చేస్తుందంటే మనలో హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ ఎక్కడ నుండి వస్తాయి? గ్లాండ్స్ నుంచి వస్తాయి. పైన పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్, అట్లాగే ఇక్కడ థైమస్, తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్రినల్ గ్లాండ్స్, తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ గ్లాండ్స్. ఇక్కడ నుంచి హార్మోన్స్ వస్తాయి. ఇక్కడ ఆడవాళ్ళకి ఇక్కడ నుంచి ఏమో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, మగవాళ్ళకి కింద నుండి టెస్టోస్టెరాన్ ఇవి వస్తూ ఉంటాయి, హార్మోన్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ నుంచి హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఈ అడ్రినల్ గ్లాండ్స్, ఈ యొక్క గ్రంథుల నుంచి హార్మోన్స్ వస్తూ ఉంటాయి బయటికి. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో కలిసి ప్రతి అవయవానికి చేరాలి. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంత సబ్జెక్ట్ అర్థం కాకపోతే. చాలా మంది థైరాయిడ్ పేషెంట్లు మీరు చూసుంటారు, చాలా మంది థైరాయిడ్ టాబ్లెట్ వాడుతూ కూడా ఉంటారు. ఇది థైరాయిడ్ గ్లాండ్, ఇది గ్రంథి. ఇది ఏం చేస్తుందంటే థైరాయిడ్ అనే హార్మోన్ని, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయాలి. అది తక్కువ రిలీజ్ చేస్తుంది, ఒక్కోసారి కొంతమంది ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఎక్కువ రిలీజ్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది తెలుసా? సన్నగా అయిపోతారు, ఒళ్ళంతా సన్నగా అయిపోయి గ్రేవ్స్ డిజీజ్ పక్కగా అయిపోతారు. తక్కువ రిలీజ్ చేసింది అనుకోండి, లావ్ అయిపోతారు. ఏంటి నువ్వు లావ్ అయిపోయావు? నాకు మొన్న థైరాయిడ్ వచ్చిందండి. థైరాయిడ్ వస్తే లావ్ అయిపోతారంటే సన్నగా అయిపోయాడు, థైరాయిడ్ తక్కువ వస్తుందంట, నేను ట్యాబ్లెట్లు వేయటం లేదు, ఇంకోటి వేస్తున్నాను నేను.
విన్నారా ఈ సబ్జెక్ట్ మీరు అన్నారా? అంటే నువ్వు థైరాయిడ్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందా తక్కువ రిలీజ్ అవుతుందా థైరాయిడ్ చూసుకుంటా ఉంటే ఆ రిలీజ్ అయిన హార్మోన్ని ఈ బాడీ మొత్తానికి చేర్చిద్ది బ్లడ్. ఈ బ్లడ్ చేర్చాలంటే ఈ బ్లడ్ని మోటివేట్ చేసేది ఏంటిది? హార్ట్, గుండె. ఈ గుండె ఏం చేస్తుందంటే రక్తంతో ఈ హార్మోన్ని కలిపి బాడీ మొత్తాన్ని నీ మెటాబాలిజం, నువ్వు ఎలా నడవాలి, ఎలా తిరగాలి, ఎంత బలం చేకూర్చాలి అనేది ఈ గుండె డిసైడ్ చేస్తుంది. ఈ గుండె పంపు చేయకపోతే ఇది ఇక్కడ వదులుతుంది, దేనికి వెళ్ళదు, ఏమవుద్ది? బాడీ పాడైపోద్ది. అట్లాగే అడ్రినల్ గ్లాండ్స్. మనం ఎప్పుడైనా బండి మీద స్పీడ్కి వెళ్ళినప్పుడు అమ్మో భయం వేస్తుంది, మనకి బండి మీద స్పీడ్కి వెళ్ళి భయం వేస్తుంది. అయినా కానీ ఇంకా స్పీడ్కి వెళ్తాం, ఒకలాగా అనిపిస్తుంది, కడుపులో అంతా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే కిడ్నీల పైన అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి, దాని అడ్రినల్ రిలీజ్ అవుతుంది. అడ్రినల్ రిలీజ్ అయినప్పుడు రష్, ఆ పొగరు, ఆ స్పీడు ఎక్కువైపోతూ ఉంటాయి. గొడవలకు వెళ్ళినప్పుడే కానీ అరుచుకున్నప్పుడే కానీ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి, బ్లడ్లో కలిసిపోద్ది. అది గుండెకి మంచిది కాదు, అసలు గుండెకి మంచిది కాదు అది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇట్లాంటివన్నీ ఈ పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ నుంచి హార్మోన్స్, మన గ్రోత్ ఎలా ఉండాలి, ఎత్తు పెరగాల. కొంతమందికి ఈ గ్రోత్ హార్మోన్ అంటారు దాన్ని. ఈ హార్మోన్ రాదు, బయట పనిచేయదు, వాళ్ళు మరుగుజ్జుల్లోకి ఎంతే ఉండిపోతారు. కొంతమందికి వస్తూనే ఉంటది, వాళ్ళు జైగాంటిజం. విన్నారా మీరు? ఎంతెంత లావైపు, చేతులు ఎంతెంత పెద్ద పెద్దగా ఉండి, కాళ్ళు ఎంతెంత పెద్ద పెద్దగా ఉంటాయి, జైంట్స్ అంటారు వాళ్ళని. ఎక్కువ వచ్చేస్తుంది హార్మోన్. ఇవన్నిటిని నియంత్రణ, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అనేది గుండె రక్తం ద్వారా ప్రతి అవయవానికి చేరుస్తుంది. జీవము గల దేవుని మనం సేవిస్తున్నామా? ఎలా సేవిస్తున్నాం? ఆరాధించా, పాటలు పాడా, ఎలా సేవిస్తున్నాం? ప్రియమైన దాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక హార్మోన్ గనక, ఏ ఒక గ్రంథి గనక తన ఒక హార్మోన్ రిలీజ్ చేయకుండా, రసాయనాన్ని రిలీజ్ చేయకపోతే మన డెవలప్మెంట్, గ్రోత్ అనేది అక్కడతోనే ఆగిపోద్ది, పాడైపోద్ది. ఒకవేళ ఆ బ్లడ్ తీసుకెళ్ళకపోయినా వేస్ట్ అయిపోతుంది, ఆ గుండె పనిచేయకపోయినా వేస్ట్ అయిపోతుంది. అంటే ప్రతి అవయవం పనిచేయాలి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లయితే ఈ గుండె డిస్ట్రిబ్యూట్ చేస్తుందో దేవుని యొక్క శాంతి, సమాధానము మనలో కూడా ఒక బ్యాలెన్స్, స్టెబిలిటీ ఇస్తుంది. ఆ దేవుని యొక్క సమాధానము నీకు లేకపోతే డేవిడ్, నీ పక్కన కూర్చున్న వ్యక్తితో నువ్వు సమాధానం కలిగి ఉండగలవా? దేవుని యొక్క సమాధానం మీకు లేకపోతే మీ వెనక కూర్చున్న వ్యక్తితో కానీ, లేకపోతే మీ ముందు కూర్చున్న వ్యక్తితో కానీ మీ సమాధానం కలిగి ఉండగలరా? అందుకని ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండమన్నది ఎందుకు అనుకుంటున్నారు? ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండడానికి. ప్రతి అవయవం మరొక అవయవంకు కలిసి ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ప్రతి అవయవం ఇంకో అవయవానికి సమాధానం కలిగి ఉండడానికి. అలాగే మనం దేవునికి దగ్గరగా ఎందుకు ఉండాలంటే దేవునితో సమాధానం మనం కలిగి ఉండడానికి. దేవునికి దూరముగా ఉండి, లోకానికి దగ్గరగా ఉండి దేవునితో సమాధానం కలిగి మనం ఉండలేం. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి దగ్గర ఉన్నప్పుడే మనం దేవుని సమాధానం కలిగి ఉండగలం. లోకంలో ఉంటూ, లోక ఆశలు నెరవేర్చుకుంటూ, శరీరాశ నేత్ర జీవపు డంబ ముచ్చుకుంటూ, శరీర పనులన్నీ, శరీర క్రియలు, నేత్ర క్రియలు, జీవపు డంబ అనే క్రియలు చేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండటం అనేది సాధ్యం. దేవునికి దూరంగా ఉంటూ, దేవునికి దగ్గరగా ఉండకుండా దేవుని సమాధానం మనం అనుభవించగలమా? అయిపోయా, దేర్ అండ్ స్టోరీ క్లోజ్. సో ప్రతి విషయంలో దేవునితో సమాధానము, దేవునితో సమాధానం ఉండాలంటే నువ్వు ఫస్ట్ ఎట్లా సమాధానం ఉండాలా? నువ్వు వెళ్ళి నీ పొరుగువాంతో ముందు సమాధానం పడిరా, అప్పుడే నీ ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు దేవుడు. నీ పొరుగువాంతోను, పొరుగు స్త్రీతోనూ సమాధానంగా లేవు, కానీ దేవుని దేవుడు ప్రార్థన చేస్తా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే అది ఏంటది? జోకు. ఏంటది? జోక్. జోక్ చేస్తే ఏం చేయాలి మనం? దేవుడు ఏం చేస్తాడు? మనల్ని చూసి అసహించుకుంటూ నవ్వుతాడు. నాకు నీకు పడదా? మన ఇద్దరం కొట్టుకుంటామయ్యా, బయట కనబడితే మొహం చాటేసుకుంటామయ్యా, మనసులో గొడవలు పెట్టుకుంటామయ్యా, ఇద్దరం కూర్చొని ఒక్క చర్చలో కూర్చొని ప్రార్థన చేస్తామయ్యా. దేవుడు ఎవరి ప్రార్థనలకు ఇస్తాడు? ఇప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన. ఎవరు ప్రార్థన అడిగిస్తారు? దేవుడు మనల్ని చూసి నవ్వుతాడన్నా, వీళ్ళిద్దరు జోకర్లా ఉన్నారు, వీళ్ళిద్దరు బయటేమో అన్యోన్య సహవాసం అనుకొని తిరుగుతారు, ఇద్దరు మనసులోనేమో కల్మషము, ఇద్దరు మనసులోనేమో చెడు, ఇద్దరు మనసులో ద్వేషము, ఇద్దరు ఒకే సంఘానికి కూర్చొని ఒకే దగ్గర ప్రార్థన చేస్తున్నారు. పెద్ద జోకర్లు ఇల్లు అనుకుంటాడు దేవుడు. మన ఇద్దరు జోకర్ అనుకుంటాడన్నా.
డౌట్ ఏమైనా ఉందా మీకేం డౌట్ ఉందా దీంట్లో? ఆ సాతానుగాడు పెద్ద జోకరు, ఆడితో పాటు మనం కూడా జోకర్లే. అందుకే సహోదరుల ఐక్యమత్యం కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండటం ఎంత ఇంపార్టెంట్. ఆ రోజు సాతానుగాడు ఆ సహవాసాల నుంచి పోగొట్టి ఈ సహవాసం అంటే అనేక సహవాసాలని విడగొట్టుకుంటూ ఎందుకు పోతాను అనుకుంటున్నారు? నాకు దక్కని సహవాసము ఎవరికి దక్కటానికి లేదు. నాకు దక్కని దేవుని సహవాసము మరి ఎవరికి దక్కడానికి లేదు. అందుకే అందరు విడిపోయి కలిసి ఉన్నట్టు భ్రమపడి కలిసి ఉన్నట్టు ఉంటాం. ఇది వాడు చేసే ప్లాన్, ఆ జోకర్ చేసే ప్లాన్. ఆ జోకర్ చేసే ప్రతి జోకులకి మనం జోకర్లు అవుతున్నాం దేవుని ముందు. ఆయన మంచి అసహించుకుంటున్నాడక్క, నవ్వుతున్నాడు ఆయన మనల్ని చూసి. మన అంటే ఏమంటున్నాడు తెలుసా? ఉమ్మేస్తా అంటున్నాడు బయటికి. సో వాట్? ఆయన నేను ప్రేమించనన్నా, నువ్వు ఉమ్మేయ్యా, నన్ను కాటేయి, నన్ను తరిమేయి, నన్ను తోసేయి, నన్ను పడేయి, నిన్ను మాత్రమే క్షమించనన్నా. నువ్వేం చేస్తే గుర్తుందా నీకు? ఇంకా పెద్ద జోకర్ నేను, ఇంకా పెద్ద జోకర్ అయిపోతున్నా. రోజు రోజుకి జోకర్లు అయిపోతున్నారు అంతా. ఇవాళ క్రీస్తు సంఘాలని, దేవుని సంఘాలని, బయట అనేక సంఘాలు పుట్టగొడుగుల్లా లెగుస్తున్నా కూడా అవి పెద్ద జోక్ అయిపోయినాయి దేవుని దృష్టిలో. సంఘంలో చేర జోకర్లు అయిపోయారు. ఇవాళ వస్తున్నారు. ఆ సంఘంలో ఎవరో మీకు అందరూ తెలుసా అని తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, పెద్ద సంఘంలో అందరూ తెలియటం అసంభవం. 5,000 మంది 6,000 మంది గుర్తుపెట్టుకోవడం ఈజీయా? 15 మంది 30 మంది గుర్తుపెట్టుకోవడం ఈజీయా? అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడంటే, ఓ చిన్న మందా భయపడకు, ఇటువంటి వారికి పరలోక రాజ్యమును అనుగ్రహించడానికి తండ్రికి ఇష్టమై ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే 5,000 6,000 మందిలో 3,000 2,000 మందిలో సహవాసం ఉండదు. మజ్జిగైపోద్ది మొత్తం. మధ్యలో నీళ్ళు పోతే ఏమవుద్ది? పెరుగులో కాదు, మధ్యలో నీళ్ళు పోతే పలసగైపోద్ది. ఆ పలసరైన మధ్యలో ఇంకా నీళ్ళు అయిపోతాయి. ఇంకా నీళ్ళు పోతే నీరు కారిపోద్ది. అదే పెరుగులో కొద్దిగా నీళ్ళు పోయండి, ఏమవుద్ది? కమ్మగా మజ్జిగ అవుద్ది. షుగర్ అయితే లస్సీ అవుద్ది, ఉప్పు అయితే మజ్జిగ అవుద్ది. రెండు మంచిదే. అందుకే చిన్న సంఘాలు దేవునికి చాలా ఇష్టం. ఇది అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు. నేను ఈ విషయాన్ని, దేవుని నామ మహిమ కలుగును గాక. ఇక్కడే మనకి సహవాసం లేకపోతే బయటికి వెళ్ళే సహవాసం ఉండదు, ఎక్కడ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ పాయింట్, స్టెబిలిటీ అండ్ వార్మ్త్. మనలో ఒక స్టెబిలిటీ ఉండాలన్నా, మన ఒళ్ళు వెచ్చగా ఉండాలన్నా కూడా బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఆ బ్లడ్ వెచ్చగా ఉంచాలా, చల్లగా ఉంచాలా, దాన్ని బ్లడ్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? గుండె, హార్ట్. ఈ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది. చలికాలంలో రక్తాన్ని కొంచెం వెచ్చగా చేస్తుంది, అప్పుడు మనం మంచిగా ఉంటుంది. ఎండాకాలంలో అంత వేడినివ్వదు, రక్తం చల్లబరుస్తుంది, అప్పుడు మనకి సమ్మగా ఉంటుంది. ఈ టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే ఎవరు కంట్రోల్ చేయాలండి? ఈ స్కిన్ కంట్రోల్ చేయాలి, ఈ బ్లడ్ కంట్రోల్ చేయాలి. ఈ రెండింటిని ఎవరు కంట్రోల్ చేస్తారండి? హార్ట్ కంట్రోల్ చేస్తుంది. సో ఈ బ్లడ్ వెజల్స్కి పంపిస్తుంది, రక్త కణాలకి పంపిస్తూ ఉంటుంది. రక్త కణాలని ఒక వెజల్స్కి పంపించి ఆ వెజల్స్ని వేడిగా ఉంచాలా, చల్లగా ఉంచాలా, నువ్వు చల్లగా ఉండాలా, వేడిగా ఉండాలా, ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, మనల్ని ప్రేమించుచు అంటే ఇంకా ప్రేమిస్తున్నట్టే. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను వినిపించు వానికి మహిమయు ప్రభావము యుగయుగము కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. అయిపోయింది. ఇప్పుడు మనము తండ్రి దగ్గర ఒక రాజ్యము, తండ్రి దగ్గర మనము ఒక యాజకులుగా మనము దేవుడు చేసాడు.
ఎలా చేశాడంటే మనల్ని ప్రేమించు తన రక్తం వలన పాపం నుండి మనలను విడిపించు వానికి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గుండె ఎలా అయితే ఈ బ్లడ్ ఫ్లో బాగా ఉంటే ఒక స్పీడ్లో వెళ్తే ఒకలాంటి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, స్లో అయితే ఒక హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలా అయితే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుందో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ముఖ కాంతి ఏం చేస్తుందంటే మనం అన్ని కాలాల్లో కూడా ఒకే మాదిరిగా దేవునిలో ఉండటానికి తోడ్పడుతుంది. ఆయన ఏ రీతిగా కాలాలని సృష్టించి కాలానుకూలంగా మనల్ని తన కృపలో నడిపిస్తున్నాడో అదే విధముగా అదే పరమ తండ్రి మనల్ని కూడా తన రెక్కల కింద భద్రపరిచి తన కృప చేత మిమ్మల్ని రక్షిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆఖరిది 5వ పాయింట్, డిఫెన్స్ అండ్ స్ట్రెంగ్త్. ఈ డిఫెన్స్ మెకానిజం అంటే ఈ గుండె ఇమ్యూనిటీ కోసం బాగా పోరాడుతుంది అంట. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ రోజున, నేను ఎన్ని అవయవాల గురించి మాట్లాడాను, ఎన్ని రోగాల గురించి మాట్లాడాను, ఎన్ని సమస్యల గురించి మాట్లాడాను, దాంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా ఒక పని కామన్గా చేస్తుంది. ఏంటి ఆ పని? ఇమ్యూనిటీ. స్ప్లీన్ గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, కిడ్నీ గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, విటమిన్ డి గురించి మాట్లాడినప్పుడు, ఎముకల గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, క్యాన్సర్ గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ, WBC గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ, విటమిన్ B12 గురించి మాట్లాడినప్పుడు ఇమ్యూనిటీ. ఎక్కడ ఏ టాపిక్ గురించి మాట్లాడినా ఇమ్యూనిటీ గురించి మొత్తం టాపిక్ లేకుండా పోవడం. అంటే ఈ రోగ నిరోధక శాఖ ఎంత బలంగా బాడీని పనిచేస్తుందో అర్థం చేసుకోండి. ప్రతి అవయవము రోగా నిరోధించటానికి ప్రతి అవయవం పనిచేస్తుంది, ప్రతి అణువు, ప్రతి ఎముక పనిచేస్తుంది, ప్రతి బోన్ మ్యారో పనిచేస్తుంది, ప్రతి అవయవము రోగాన్ని నిరోధించడానికే పనిచేస్తుంది. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కిడ్నీలు కానీ, ఈ యొక్క స్ప్లీనే కానీ ఈ రోగ నిరోధక శాఖ నుంచి ఒక ఇమ్యూనిటీని బయట పంపించినప్పుడు ఈ రక్తమే తీసుకొచ్చి ప్రతి బాడీలోకి తీసుకెళ్తుంది, ఎక్కడా కూడా రాకుండా. ఈ రక్తం తీసుకెళ్ళాలంటే ఆ రక్తాన్ని పంప్ చేసేది ఎవరు? గుండె. సో ఈ గుండె ఆగిపోతే ఈ యొక్క WBCఏ కానీ, లేకపోతే ఈ యొక్క ఇమ్యూనిటీ సెల్లే కానీ, ఇమ్యూన్ సెల్సే కానీ బాడీ మొత్తం ప్రయాణము చేయలేవు. బాడీలో ఉన్న ప్రతి అవయవము ఇమ్యూనిటీ కోసం పనిచేస్తూ ఉంటుంది. రోగాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. దాని నుండి వచ్చిన రసాయనాలు ఇమ్యూన్ సెల్సే కానీ, T సెల్సే కానీ, B సెల్సే కానీ, ఇమ్యూనిటీ సెల్సే కానీ అది ప్రతి బాడీలో ప్రతి అవయవానికి గుండె చేరుస్తూ ఉంటుంది. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు బాడీ ఎలా ఉంటుంది? ఇప్పుడు బాడీ ఎలా ఉంటుంది? బాగుంటుందా బాగోదా? బాగుంటుంది. ఇక్కడ క్రీస్తు శరీరంగా మనం ఉన్నాం కదా, మనకు కూడా ఇమ్యూనిటీ కావాలి. అది రోగ నిరోధక శాఖ. మరి మనమేం శాఖ అయి ఉండాలి? పాప నిరోధక శాఖ వంతులో ఉండాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తికి సాతానుగాడు ప్రేరేపించి పాపం చేస్తున్నాడు. ఈ వ్యక్తి పాపం చేస్తాడు. బాగా వినండి, పాపం చేస్తున్నాడు ఈ వ్యక్తి. సంఘం ఏం చేయాలి? వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వాడు బాగా ఆల్కహాలిక్, సిగరెట్ తాగి మందు తాగుతున్నాడు, బాగా తాగుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. చూడాలి ఎవరు పక్కన. ఇప్పుడు మన సంఘం ఎలా రియాక్ట్ అవ్వాలి? అరే అది తాగిపోతాడు రా, తిరిగిపోతాడు రా, దగ్గరికి వెళ్ళకూడదురా మనం. అరే మన పిల్లలు దూరంగా ఉంచాలి వాళ్ళ దగ్గర నుంచి, అరే మనం దూరంగా ఉండాలి అంటామా లేదా? సంఘాల్లో ఉన్నాయి లేదా అట్లాంటివి? అరే ఆమె వ్యభిచారం చేస్తుందిరా, వాళ్ళ దగ్గరికి మన భర్తలు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మనకి ఇష్టంగా ఉంటుందా? ఆమె వ్యభిచారం తెలుసు, సంఘానికి వస్తుందని తెలుసు, మగవాళ్ళు వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది? మన స్త్రీలకు ఎలా ఉంటుంది?
వాడు తాగుబోతాడని తెలుసు, వాడు తిరిగిపోతాడని తెలుసు, వాడు సమస్త పాపం చేస్తాడని తెలుసు. మన బిడ్డలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు కదా. మరి సంఘం మనం ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి? విడిచిపెట్టేద్దామా, తోసేద్దాం బయటికి? అట్లాగే మన శరీరంలో అవయవాలు కూడా అట్లాగే అనుకుంటే, ఒకవేళ ఒక అవయవం బాగా పాడైపోయింది, ఏ సరిగ్గా పని చేయటంలా, మిగతా అవయవాలన్నీ కూడుకొని ఆ అవయవం తీసేద్దాం బయటికి, పడేద్దాం బయటికి. ఎన్ని అవయవాలు పడేయాలి అట్లాగా? ఎన్ని అవయవాలు పడేయాలి అట్లాగా? అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న వాక్యం చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. ఇట్లాగే ఒకసారి ఏమైందంటే, పరిసయ్యులు బాగా వినాల, ఓ అక్క, పరిసయ్యులు, సద్దుకీయులు, సంఘ పెద్దలు అందరూ వెళ్తూ ఉండగా ఒక స్త్రీని వ్యభిచారం చేస్తుండగా పట్టబడిందంట. వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకోలే ఆ ఇల్లు, వ్యభిచారం చేస్తుండగా పట్టారు ఆమెని. వాక్యం చూడండి, షీ వాస్ కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ అడల్టరీ. వెరీ యాక్ట్ అంటే అక్కడ వ్యభిచారం జరుగుతూనే ఉంది, కార్యం జరుగుతూ ఉంది లోపల. ఈ సద్దుకీయులు, పరిసయ్యులు అందరూ వెళ్తుండగా ఈమెం చేస్తాం చూద్దాందా, ఈమె పెద్ద వ్యభిచారిక చూద్దాం పా అన్నప్పుడు లోపల ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుందా, తింటుందా, కూర్చుంటుందా, ఏం చేస్తుంది? షీఈస్ కమిటింగ్ సెక్స్. ఎవరితోనూ అక్కడికక్కడ. వెంటనే గుడ్డలు సదురుకుంది, జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు. ఏం పట్టుకుని లాక్కొచ్చారు? జుట్టు పట్టుకుని. ఎక్కడ లాక్కొచ్చారు చెప్పాలా? తెలిసే కదా మీకు? దీంట్లో మర్మం ఉంటుంది, వినండి. తెలీదా? జుట్టు పట్టి రోడ్డు వీడ్చుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టండి, ఆ వ్యభిచరిస్తుండగా చూసింది మేమే సాక్షులము. ఎందుకంటే ఒక క్రైమ్ జరుగుతూ, ఒక ఆమె రాళ్ళు పెట్టి కొట్టాలంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము 2 లేక 3 సాక్షులు కావాలి, ఐ విట్నెస్ కావాలి. చెప్పిన మాట వింటాం కుదరదు, ఐ విట్నెస్ కావాలి. ఆ వ్యభిచరిస్తున్నగా చూసింది మేమే. ఇప్పుడు వీళ్ళు సద్దుకీయులు, పరిసయ్యులు, వీళ్ళందరూ ఎవరు? సాక్షులు. గుర్తుపెట్టుకోండి, సాక్షులు. బైబిల్ చదువుతా ఉంటే టైం అవుతుందని చెప్పేసి నేను స్టోరీ చెప్తాను. సాక్షులు రాసుకోండి, సాక్షులు. అప్పుడు ఏసే వచ్చాడు. ఏసే వచ్చి నడిచి ఆ మట్టి మీద చేత్తో ఏదో రాశాడు. నాకు తెలీదు, బైబిల్లో మెన్షన్ చేయలేదు, ఏదో రాశాడు. మొత్తానికి రాసిన తర్వాత నువ్వు కాముగుండమ్మా అన్నాడు. అంతే, ఒకటే మాట. అనిన తర్వాత ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరు కూడా ఏ ఒక్క పాపము చేయని వాడు ఉంటే మొట్టమొదట మీరు రాయేయండి అన్నాడు. అనేసి ఆమె వైపు తిరిగాడు. తిరగంగానే అందరూ ఏం చేశారు? వాళ్ళు రాళ్ళు పడేసి ఎవరి దారిని వెళ్ళిపోయారు. అంటే అందరూ ఏం చేశారు? ఇక్కడ అందరూ ఏం చేశారు? అందరూ పాపము చేశారు. కానీ ఆమె దొరికింది. దొరికినోడే దొంగ, దొరకని వాళ్ళందరూ. ఆడు సిగరెట్ తాగుతూ, మందు తాగుతూ దొరికాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాం. దొరకని వాళ్ళు ఎంతమంది దేవుని సంఘంలో? ఎంతమంది? ఆమె వ్యభిచరిస్తూ దొరికింది, వ్యభిచరిస్తూ ఉంటే దొరికింది కాబట్టి ఆమె నీడ్చుకొచ్చారే. కానీ ఆమె దొరకకపోతే ఆ రోజు వేసే రాసేవాడా ఏం చెప్పేటోడా? మన సంఘంలో ఈ వ్యభిచారి ఉంది, దొరికింది. దొరకని వ్యభిచారులు ఎంతమంది? ఆత్మీయ వ్యభిచారులు ఎంతమంది? శారీరక వ్యభిచారులు ఎంతమంది? దొరికారు కాబట్టి ఓకే, పట్టుకొచ్చారు, ఇక్కడ నుంచో పెట్టారు. వాళ్ళంతా జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి. దొరకని వాళ్ళంతా రాయేసేవాళ్ళు ఎవరు? దొరకని పాపులు. ఈమెవరు? పశ్చాత్తాపడుతున్నామా? దొరికిన పాపి. ఆమెకి వాళ్ళకి తేడా ఏంటి? దొరకడం, దొరకపోవడం, అంతే. అందరూ పాపులే. అర్థమవుతుందా నా పాయింట్? అర్థమవుతుందన్నా నా పాయింట్? సో ఈమె దొరికింది, వాళ్ళు దొరకలేదు, రాళ్ళు పడేశారు. అప్పుడు అడుగుతున్నాడు యేసయ్య, ఏరి వీళ్ళంతా నిన్ను నిందించారు కదా. ఏమన్నాడు? ఇప్పుడు నిన్ను నిందించిన వారు ఇప్పుడు ఎక్కడా అన్నాడు. వేర్ ఆర్ యువర్ అక్యూజర్స్? వీళ్ళెవరు? ఇంతకీ నేను ఒక పాయింట్ నోట్ చేసుకోమన్నా. వీళ్ళెవరు? వీళ్ళు సాక్షులు.
సాక్షులు ఏమైపోయారు? ఇప్పుడు పారిపోయారు. ఇప్పుడు అది నింద నీ మీద పడింది. ఈ నిందించేవారు ఏరి? వాళ్ళు నిందించడానికి ఎవరూ లేరు కాబట్టి, శిక్షించడానికి వాళ్ళు లేరు కాబట్టి నేను నిన్ను నిందించను, శిక్షించను. యు ఆర్ ఫ్రీ టు గో, ఎల్లు, కానీ మళ్ళీ నువ్వు వ్యభిచారం చేయకు అని. ఒక్క అవయవం తప్పు చేస్తే మిగతా అవయవాలన్నీ పడేద్దాం అనుకుంటే, ఆ పడేసిన అవయవము పాపము చేసింది అయితే, దొరికిన అవయవం అయితే, మిగతా అవయవాలన్నీ ఏంటి? దొరకని పాపము చేసిన అవయవాలే. ఇప్పుడు ఈ వ్యక్తి తాగుబోతాడు, తిరుగుబోతాడు, ఈ స్త్రీ వ్యభిచారి మన సంఘానికి వచ్చింది, మన సంఘంలో ఉన్నారు, తెలిసిపోయింది మనకి వీళ్ళు వ్యభిచారస్తులు, వీళ్ళు తిరుగుబోతాళ్ళని, వాళ్ళు పాపలని తెలిసిపోయి దొరికిపోయారు. ఈరోజు ఒకరోజు దొరికిపోయారు. మరి మనందరం ఎవరు? మనందరం ఎవరు రమేష్? చెప్పాలి. మనందరం ఎవరు? దొరకని పాపులము. అంతేనా? ఒప్పుకుంటారా మీరు ఈ విషయాన్ని? ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? అన్నాను, ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? మనం దొరకని పాపులము అంటా నేను. దొరికిన పాపులనేమో మనం ఏం చేస్తాం? నిందిస్తాము, దూషిస్తాము, సాక్షులుగా ఉండి అనేక మంది ముందు మన పవిత్రులు చేసుకొని వాళ్ళు ఎదవలు, వాళ్ళు దూషులు, వాళ్ళు పాపులు, వాళ్ళు ఎదవలు మనం అంటామే గాని, వాళ్ళని తప్పుదం చేస్తాం గాని, దొరకని పాపి సంగతి ఎవడన్నా మాట్లాడతాడా? దొరకపోతే దొర, దొంగ దొరకపోతే దొరని ఎక్కడైనా రాసుందా? అట్లాంటి సమాజంలో బతున్నాం, అట్లాంటి సంఘాల్లో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ సంఘమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఇట్లాగా అనేకమైన గుడులు ఉన్నాయి, అనేకమైన దేవాలయాలు ఉన్నాయి, అనేకమైన మసీదులు ఉన్నాయి, అనేకమైన గురుద్వారాలు ఉన్నాయి, అటువంటి అనేకమైన చర్చిలు ఉన్నాయి, అటువంటి అనేకమైన వేరే వేరే దేవుళ్ళ ఆలయాలు ఉన్నాయి. అక్కడ అదే, ఇక్కడ అదే. వ్యభిచారి అయినా కానీ, ఒక పాపి అయినా కానీ ఆయన మరి ఎక్కువగా ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ చూపించాలి. ఏమో నిజంగా ఇప్పుడు పాపం చేసిందా చేయలేదేమా? వ్యభిచారంలో పట్టుబడింది, వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది, మనం పట్టుబడలేదు అంతే. ఏమి ఇటు చూడాలి అందరూ, ఆమా పట్టుబడలేదు. దేవుడు నువ్వు పట్టుబడ్డావు, నువ్వు అది, నువ్వు ఇది అన్నాడా? నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాట్లాడాడు తప్ప ప్రేమ గురించి ప్రేమ చూపించాడే కానీ ఖండించాడా? మనము నిజంగా ఈ రోజు లోకంలో ఉండి ఒక ఆమె నిజంగా పట్టుబడితే మనం ప్రేమ చూపిస్తామా, ఖండిస్తామా? నిజం చెప్పండి, దేవుని సమాధానం చెప్పండి. మీరు అక్క అసలు చూడలేదు, అసలు వింటున్నావులే, సమాధానం చెప్పంటున్నా నేను, వినమంటలా, సమాధానం చెప్పు. ఖండిస్తామా లేకపోతే మనం ప్రేమిస్తామా? క్రీస్తు మనలో ఉన్నాడా? క్రీస్తు మనలో ఉంటే ఖండిస్తామా? క్రీస్తు మనలో శిక్షా విధి ఉంటుందా? క్రీస్తు ఆమెలో లేడు చేసింది ఆ పని. ఎప్పుడైతే క్రీస్తులో మళ్ళీ చేయనట్టే కనబడుతుంది. మళ్ళీ అక్కడ బైబిల్లో కూడా ప్రేమించాడు కదా, మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇంకొక అవయవాన్ని కదా ప్రేమించమంది, ఎవరో వ్యక్తి ప్రేమించమంటంలా. నువ్వు గుండె ఏమో అక్క, నువ్వేమో ఒక కిడ్నీ ఏమో, ఈమె ఇంకో కిడ్నీ ఏమో. గుండె కిడ్నీని ప్రేమించడం తప్పేంటి? ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఉందా లేదా? ఒకరితో ఒకరు. నీ గురించి నేను మాట్లాడలా, అందరి గురించి ప్రేమ కలిగి ఉన్నామా? నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సంఘంలో ఇట్లాంటి మాటలు మాట్లాడక, ఇట్లాంటి హెచ్చరికలు లేక సంఘాలు కూలిపోతున్నాయి. ఎప్పటికీ సంఘాల్లో మనకి ఏం కావాలి? ఆశీర్వాదాలు సభలు కావాలి, దీవెన సభలు కావాలి, ఆర్థికంగా బలపడే సభలు కావాలి, లేకపోతే మనకు న్యాయం అయిపోయే సభలు కావాలి. మనం బాగుపడే సభలు మాత్రం మనకొద్దు. అట్లా చెప్పామా, పాస్టర్ గారు ఏదో ఉంది మనసులో ఏదో పెట్టుకున్నాడు, మొత్తాన్ని వాళ్ళ వాక్యంతో కొట్టాడు. నేను వాక్యంతో ఎవరికి కొట్ల, అందరికీ వాతాలు పెట్టాను అంతే. ఈరోజు నన్ను నేను కాల్చుకొని నన్ను నేను ముందు కాల్చుకొని మీకు వాతలు పెట్టాను అంతే. ఎందుకంటే ఈ విషయంలో తప్పు అయితే నాకు ఎన్ని శిక్షలు ఉంటాయి? నాకు రెండింతలో, మీకు ఒకటే.
పెద్దవాత ఎవరికి? నీకా మాకా? రూతా, పెద్దవాత నీకా నాకా? పెద్దవాత మీకా నాకా? పెద్దవాత నీకా నాకా? నాకు పెద్దవాత. ఆ వాత మీకు పడకూడదనే కదా నేను చెప్తుంది ఇవన్నీ. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరితో ఒక్కరు అన్యోన్య సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సహవాసం లేకపోతే ఎన్ని చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని వాక్యాలు చెప్పు, ఎన్ని చేయి, మూలమైనది ప్రేమ. అదే లేకపోతే క్రీస్తుని వాడు ఎప్పటికీ కూడా కాడు, కానేరడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక 5 విషయాలు ఏంటంటే, గుండె సంబంధిత రోగాలలో మొట్టమొదటిగా వచ్చే రోగం ఏంటంటే కరోనరీ ఆర్టరీ డిజీజ్. ఇది ఏం చేస్తుందంటే, మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోద్ది. నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ ఎట్లా చేస్తుంది అంటే, నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు లివర్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అంతా సరిగ్గా కలగక అరగక ఏమవుద్దంటే, ఈ గుండెలో ఉన్న వాల్వ్స్కి ఒక చెరిగిపోద్ది, అక్కడ అట్టకట్టిపోద్ది. అక్కడ అట్టకడినప్పుడు ఏమవుద్దంటే, దాంట్లో నుంచి వెళ్ళాల్సిన రక్తము, రక్త కణాలు స్లోగా వెళ్తాయి. వెళ్ళినప్పుడు గుండె నొప్పి వస్తుంది. ఆ గుండె నొప్పి వచ్చి పోతాడు. మొట్టమొదటి ప్రాబ్లం. రెండోది హార్ట్ అటాక్. ఏమవుద్దంటే, ఆ స్లోగా వెళ్ళేది ఉంచారా, అది మొత్తం ముడుచుకుపోద్ది. మనం తినే టాక్సిక్ మెటీరియల్, మన నాన్ వెజ్ ఎక్కువ తిన్నా కానీ, లేకపోతే మనం జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ, ఏ తిన్నా కూడా ఏమైపోద్ది అంటే, ఈ కణాలు, ఈ యొక్క వాల్వ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోతే గుండె ఆగిపోతే మూడోది అరిథమియా, అంటే గుండె బీటింగ్ అనమాట. ఏమండి, ఒకసారి మన గుండె దడ్ కూడా వేసుకుంటుంది, ఒకసారి దడ్ 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 లబ్ డబ్ లబ్ డబ్. ఒక ఈక్వల్ ఇంటర్వెల్ ఉండదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అందు లబ్ డబ్ లబ్ డబ్ లబ్. ఒక ప్యాటర్న్ ఉండదు. అట్లా కొట్టుకున్నా ఏమవుద్దంటే, మనకి ఏమవుద్దంటే కళ్ళు తిరిగి పడిపోయి. నాలుగోది హార్ట్ ఫెయిల్యూర్. గుండె సరిగ్గా పంపు కానీ చేయకపోతే, ఊపిరి తీసుకుంటాం మనం, లంగ్స్ బాగానే తీసుకుంటాయి. లంగ్స్ తీసుకున్న ఆక్సిజన్ ఏంటి, గుండె లాక్కొని బ్లడ్లో కలిపి ఆర్గన్స్ చేస్తుంది. మనం ఊపిరి తీసుకున్నా గుండె ఆగిపోయింది అనుకోండి, ఆక్సిజన్ వెళ్తుంది కాబట్టి ప్రతి అవయవము బ్లాక్ అయిపోద్ది, చచ్చిపోవడం. లాస్ట్కి హైపర్ టెన్షన్, అది సైలెంట్ కిల్లర్. హై బీపీ ఒకసారి వస్తుంది, నరాలు చిట్లు పోతాయి, పోతాం. మరి ఇట్లాంటి సమస్యలతో దాదాపు 34 లక్షల మంది ప్రతి సంవత్సరము దీంతో బాధపడుతున్నారు, చనిపోతున్నారు. 6.5 కోట్ల మంది దాదాపు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనం దీనికి ఏం చేద్దాం? ఫస్ట్ పాయింట్, ఏం అవాయిడ్ చేయాలి? ట్రాన్స్ ఫ్యాట్, అంటే ఫ్రైస్, చికెన్ 65 ఏ ఫ్రై అయినా కానీ తినటానికి లేదు. ఫ్రైలు తినద్దు, ఎక్కువగా తినకూడదు. ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే. అదే మాదిరిగా ఫ్రైలు ఎక్కువ తినకూడదు. ఇంట్లో చేసుకున్న కూరగాయల వేపుడైనా కానీ, బయటికి వెళ్ళి నాన్ వెజ్ వేపుడులే కానీ తినకూడదు. రెండోది బేక్డ్ ఫుడ్స్, మైదా పిండితో చేసిన ఫుడ్స్ తినకూడదు. అట్లాగే స్నాక్స్, ఎందుకంటే దాంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ కంప్లైంట్, షుగర్స్తో. అసలు నిజంగా ప్రతి వాక్యంలోనూ షుగర్ గురించి వస్తుంది. తెల్ల షుగర్ అంటే చక్కెర పడతాం కదా, దాన్ని కొట్టిపాడేయండి. అసలు అది సోడాల్లోనూ, థమ్స్అప్, లిమ్కా, స్ప్రైట్, వాటిలో ఎక్కువ ఉంటుంది, తీసి పాడేయండి. దానివల్ల వెయిట్ ఎక్కువ పెరుగుతాం. వెయిట్ పెరగటమే కాదు, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ పెరుగుతాయి. ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ పెరిగితే హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. షుగర్స్ వల్ల చాలా ఎక్కువ సమస్యలు వస్తున్నాయండి గుండెకి. మూడోది రెడ్ మీట్, ఎర్ర మాంసం. మనం ఏదన్నా చికెన్ షాప్, మటన్ షాప్కి వెళ్ళినా, బీఫ్ షాప్కి వెళ్ళినా ఆ ఎర్ర మాంసం కొట్టమంటాం. ఆ ఎర్రదని కొట్టమంటాం ముందు, అవునా కదా? ఆ ఎర్రదే కొట్టమంటాం. ఎందుకు? అదే తినకూడదు, రెడ్ మీట్. చేప తినొచ్చు, ఓకే. అట్లాంటి తింటే ఏమవుద్దంటే దాంట్లో మంచిది కాదు. అయితే టైం సపోర్ట్ చేయట్లా. తర్వాత ఉప్పు ఎక్కువ తినకూడదు. ఉప్పు ఎక్కువ తిన్నా, తర్వాత లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ అని, లేకపోతే బయట స్నాక్స్ అని, చిప్స్ అని, అవి ఎక్కువ తినకూడదు. దీన్ని ఎప్పుడు వాక్యం చెప్తాను పిల్లలందరికీ, అదే రోజు మళ్ళీ కొనుక్కొని వచ్చి తింటారు ఇక్కడ కూర్చొని.
అదే రోజు ఆ పిల్లలు పెద్దోళ్ళు కొనియమాకండి, అసలు మంచిది కాదు ఆరోగ్యానికి, చాలా చెడిపోద్ది ఆరోగ్యం. మరి ఘోరం, 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి పెద్ద మనుషులు అయిపోతున్నారంట అమ్మాయిలు. 7 ఏళ్ళకి 8 ఏళ్ళకైనా 13, 14 సంవత్సరాలు అవ్వాల్సింది 12 సంవత్సరాలు కావాల్సింది 7, 8కి వచ్చేస్తున్నారు. ఎందుకు? ఇయే. తర్వాత కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. బియ్యం తినొచ్చు, కానీ బియ్యం ఏం చేస్తున్నారు? పట్టుపట్టి మొత్తం అంతా పీకేసి రిఫైన్ చేసేస్తున్నారు. అది మంచిది కాదు. అట్లాగే వైట్ బ్రెడ్ మంచిది కాదు. పాస్టా, పేస్ట్రీస్, కేక్స్, మైదా పిండి నో, రైస్, తెల్ల రైస్ నో, మంచిది కాదు. కేక్స్, కుకీస్, క్యాండీస్, చాక్లెట్స్ మంచిది కాదు. ఆల్కహాల్ కూడా తాగటం మంచిది, గుండెకి ఆల్కహాల్ కూడా మంచిది కాదు. మరి ఏం తినాలబ్బా మరి చెప్పండి అయ్యా అంటే, చక్కని పచ్చని ఆకుకూరలు, బెర్రీస్, బ్లూబెర్రీస్ మ్యాక్సిమంగా, హోల్ గ్రెయిన్స్ సిరిధాన్యాలు, నట్స్, బాదం, పిస్తా, వాల్నట్స్, ఇవన్నీ, సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, బార్లీ, ఇది తాగొచ్చు. ఓకే. కొవ్వు పట్టిన చేప, ఫ్యాటీ ఫిష్, ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఉంటాయి కాబట్టి, అవకాడో, బీన్స్, నూనె అయితే ఆలివ్ ఆయిల్, టమాటాలు మంచిగా తినండి. అది కూడా డార్క్ చాక్లెట్ ఓకే, చేదు ఉంటుంది డార్క్ చాక్లెట్, అది మోడరేట్గా రాసేది చూడండి, ఇన్ మోడరేషన్ అని. అంతేకాకుండా మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, రోజు ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఆపేయాలి, తాగటం ఆపేయాలి, మంచిగా పండాలా, పడుకోవాలా, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటాం కాదు, రాత్రి చక్కగా పడుకోవాలా, మంచి ఫుడ్ తినాలా. అట్లాగే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలా, నీరు ఎక్కువ తాగాల, పుచ్చకాయ, కర్బూజా, నిమ్మకాయ, కొబ్బరికాయ ఈ బాగా తినాలా, తాగాల. అంతేకాకుండా బరువులు తగ్గించాలా. మీ బాడీకి ఒక బరువు ఉంటుంది, ఆ బరువు కానీ తగ్గించకపోతే ఖచ్చితంగా హార్ట్ స్ట్రోకులు వస్తాయి. అంతేకాకుండా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అందరితో, మంచి సపోర్ట్ రిలేషన్స్, లాస్ట్లో అదే రిలేషన్స్, అన్యోన్య సహవాసం, ప్రతి ఒక్కరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, మంచి సంబంధం కలిగి ఉండాలి. ఒకరితో మంచి సంబంధం లేదనుకోండి, మనం అరుచుకుంటాం, మనం కొట్టుకుంటాం, ఆ కొట్టుకోవడం వల్ల మనకు గుండెపోట్లు వస్తాయి, పోతారు. అందుకే ప్రతి ఒక్కరితో మంచి సంబంధం, మంచి సహవాసం కలిగి ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం మరి. అయితే నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేది ఎవరు? అందరు నాతో పాటు తలలు వంచి కళ్ళు మూసుకొని ఏకీభవించి నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ నీకు, పరిశుద్ధుడ నీకు స్తోత్రాలు. గుండె గురించి, హృదయం గురించి మాకు బోధింపు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మీలో మేము ఉండి, మీలో మేము జీవించి అయ్యా, మీ కృపతో మేము బలపడే భాగ్యం మాకు దయచేయమని కోరుతా ఉన్నాం. తప్పిపోకుండా, త్రొట్టిల్లకుండా తండ్రి అయ్యా, మేమందరం కలిసి ఒకటిగా కూడి అయ్యా, మేమందరం కలిసి ఒకటిగా ఉండి, మేమందరం కలిసి ఒకరితో ఒకటి ఆధారపడి ఉండి, మేమందరం కలిసి అన్యోన్య సహవాసం కలిగి ఉండి, మేమందరం ఒక ఆత్మతోను, ఒక ప్రాణంతోను, ఒక పానము చేసి అన్న పానముల్లోనూ ఒకటిగా ఉండి అయ్యా, సహవాసములో ఒకటిగా ఉండి, ఆలోచనలు తలంపుల్లోనూ ఒకటిగా ఉండి, క్రియల్లోనూ ఒకటిగా ఉండి అయ్యా, మీ అవయవం మేమందరం అవయవాలుగా ఉండి, మీ శరీరంలో మేమందరం ఒక భాగముగా ఉండి, ఒక కార్యము కొరకే అందరం కలిసి పని చేయువారుగా మేమందరం జత కట్టుబడి తండ్రి ఆత్మతో బలపడి వెళ్ళాలి, సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమైనట్టు భూమి మీద నెరవేరును గాక. మనది ఆహారం దయచేయము, మా ఇళ్ళ పరమ మా క్షమించు, శోధులు రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Hallelujah.